దేవుని యొక్క వెర్రితనము, దేవుని యొక్క బలహీనత. దేవునికి బలహీనత ఉంటుందా? దేవునికి కూడా వెర్రితనం ఉంటుందా? ఒకవేళ దేవునికే కానీ బలహీనత ఉంటే ఆయన బలవంతుడని దేవుడని చెప్పినటువంటి మాటకు అర్థమేముంది? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అని చెప్పినటువంటి మాటకు అర్థమేముంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా 3వ ఆరాధనకు విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ, ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించుట కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా తన్ను ఆరాధించటానికి మనందరికీ యోగ్యమైనటువంటి హృదయమును దయచేయనట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి నీ కృపాసనం మీ యొద్దకు రావటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండి నీ చిత్త ప్రకారం మీరు జరిగిస్తూ వస్తున్నందుకు వందనాలు. మరొకసారి ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నిన్ను ఆరాధించాలని నీ సన్నిధిలోకి, నీ పాద సన్నిధిలోకి, నీ కృపాసనం యొద్దకు వచ్చి ఉండగా నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. నీ వాక్యము ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి. మేమందరము కూడా ఆ యొక్క లేఖన భాగమును బట్టి నిన్ను ఆరాధించగలగటానికి సహాయం చేయండి. బలహీనుడను అపవిత్రుడను ప్రభువా, నీ యొక్క మాటను పలుకుటకు ఏ యోగ్యత లేనటువంటి వాడును, నిష్ప్రయోజనమైనటువంటి వాడును ప్రభువా, దయతో నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. నన్ను మరుగుపరచండి, నా మాట దూరపరచండి. నీ మాట ప్రభువా నా యందు ఉంచి ఈ మాటలు వినుచున్న వారందరితో కూడా మీరే మాట్లాడి వారందరూ కూడా ప్రభువా మేమందరము కూడా నిన్ను ఆరాధించగలగటానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించడానికి మరి 3వ ఆరాధనలోనికి మనందరము కూడా ప్రవేశించి ఉన్నాం. మరి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని తెలియచేస్తున్నాడు అంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలము కలది. అసలు వెర్రితనం అంటే ఏంటి? బలహీనత అంటే ఏమిటి? దేవుణ్ణి మనం ఆరాధించాలంటే సహజంగా దేనిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం? దేవుడు ఏమై ఉన్నాడో, లేదా దేవుడు మనకు ఏమి చేస్తున్నాడో దానిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విచిత్రంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఉపయోగించినటువంటి ఈ పదమును, ఈ భాగమును, ఈ వచనమును ఆధారము చేసుకొని దేవుణ్ణి ఆరాధించాలి అని మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ యొక్క లేఖన భాగాలను మరి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దేవుణ్ణి మనం ఆరాధించాలంటే సహజంగా దేవుడు బలవంతుడని ఆరాధిస్తాం, దేవుడు జ్ఞానవంతుడని ఆరాధిస్తాం, ఆశ్చర్యకరుడని ఆరాధిస్తాం, ఆలోచనకర్తని ఆరాధిస్తాం, ఇంకా ఆయన యొక్క గుణగణాలన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మరి ఇక్కడ వెర్రితనమును బట్టి దేవుణ్ణి ఆరాధించటం, బలహీనతను బట్టి దేవుణ్ణి ఆరాధించటం. అసలు వెర్రితనం అంటే ఏమిటి? వెర్రితనముకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం ఏంటి అంటే ఫూలిష్నెస్.
దానికి వ్యతిరేకమైనటువంటి పదము ఏమిటి అంటే జ్ఞానం. జ్ఞానము. బలహీనతకు ఆపోజిట్ ఏమిటి అంటే బలము, శక్తి. దేవుణ్ణి మనం ఆరాధించాలంటే సహజంగా మనం ఏ లేఖన భాగాలను ఆధారం చేసుకుంటామంటే దేవుడు అనంత జ్ఞాని. దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదు. ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అనేటువంటి ఈ లేఖన భాగాలను మనం ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే రీతిగా దేవుని యొక్క బలమును గురించి దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటాం. యెహోవా నా బలమా అని దావీదు ఆరాధించినట్టుగా ఆయన బల పరాక్రమం కలిగినటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క లేఖన భాగము మనము అనుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా కనబడుతున్నది. ఏమిటి? దేవుని యొక్క వెర్రితనము, దేవుని యొక్క బలహీనత. దేవునికి బలహీనత ఉంటుందా? దేవునికి కూడా వెర్రితనం ఉంటుందా? ఒకవేళ దేవునికే కానీ బలహీనత ఉంటే ఆయన బలవంతుడని దేవుడని చెప్పినటువంటి మాటకు అర్థమేముంది? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అని చెప్పినటువంటి మాటకు అర్థమేముంది? కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవునికి బలహీనత లేదు. ఆయన మనవలే బలహీనుడు కాదు. ఆయనలో వెర్రితనం అనేటువంటిది లేనే లేదు. ఆయనలో ఫూలిష్నెస్ అనేటువంటిది లేదు. ఆయన సర్వజ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క వచనములో ఎందుకని దేవుని యొక్క వెర్రితనం అనేటువంటి పదాన్ని వాడాడు? ఎందుకని దేవుని యొక్క బలహీనత అనేటువంటి పదాన్ని వాడాడు? ఆ పదాన్ని వాడి ఏమంటున్నాడు అంటే దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలము కలది అని ఆ యొక్క విషయాన్ని ఎత్తి చూపి దానిని బట్టి కూడా మరి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి యొక్క లేఖన భాగాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఒకప్పుడు ఈ లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఈ లేఖన భాగమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునే జ్ఞానము అవగాహన నాకు లేనప్పుడు కూడా నేను కూడా దేవునికి కూడా బలహీనత ఉంటుందేమో, దేవునికి కూడా వెర్రితనము ఉంటుందేమో అని నేను అనుకున్నటువంటి ఆ సందర్భంలో ఎన్నో దినముల నుంచి ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తనకు అనుకూలమైనటువంటి సమయంలో ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థాన్ని, ఆ వెర్రితనం అంటే ఏమిటో, ఆ బలహీనత అంటే ఏమిటో అనేటువంటి విషయాన్ని బయలుపరిచాడు. కాబట్టి అందుని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క లేఖన భాగం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే నిజంగా మనము కూడా ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. ఈ యొక్క లేఖన భాగం యొక్క అర్థము మనం తెలియాలి అంటే మొట్టమొదటికి ఈ పత్రిక ఎవరికి రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎవరికి ఈ పత్రిక రాయబడింది? కొరింథీయులు. కొరింథీ అనేటువంటి పట్టణం ఎక్కడ ఉన్నదంటే గ్రీకుల్లో ఉంది. గ్రీకులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి కాలం అది. వారు లోకంలో పరిపూర్ణులైనటువంటి వారు. అందుకనే 2వ అధ్యాయంలో అంటాడు, పరిపూర్ణులైనటువంటి వారి మధ్య మేము జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం అంటారు. వాళ్ళు పరిపూర్ణులు. దేనిలో పరిపూర్ణులు? దేవుని జ్ఞానంలో కాదు, లోక జ్ఞానంలో వాళ్ళు పరిపూర్ణులు. ఇప్పటికీ ఆ గ్రీకు లెటర్స్ని మనం చాలా వాడుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ గ్రీక్ లెటర్స్నే వాడటం జరిగింది. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. ఆల్ఫా అంటే మొదటి వాడను, ఒమేగా అంటే కడపటి వాడను. ఇంగ్లీష్లో AZ అనేటువంటి రీతిగా ఆల్ఫా ఒమేగా అనేటువంటివి గ్రీకు పదాలు. ఈ రీతిగా గ్రీకులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఆ రోజు జ్ఞానులుగా పిలువబడేటువంటి వాళ్ళు. ఆ జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో దేవుని పట్ల వారికి ఒక అభిప్రాయం ఉంది. దేవుడంటే ఎలాగ ఉండాలి, దేవుడంటే ఇలాగ ఉండాలి అనేటువంటి కొన్ని కొలమానాలు వాళ్ళు పెట్టుకున్నారు. దేవుడంటే ఎలాగుండాలి అని వారి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడు? కలుగునుగాక అనగానే వెంటనే ఏమవుతుంది చెప్పండి? భూమి కలుగునుగాక అనగానే భూమి కలుగుతుంది. ఆకాశ నక్షత్రములు కలుగునుగాక అనగానే ఆకాశ నక్షత్రాలు కలుగుతున్నాయి.
విత్తనములిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక అనగానే భూమి మొలిపిస్తూ ఉన్నది. ఆయన మాట చెప్తే చాలు సమస్తం జరిగిపోతుంది. దేవుడంటే ఎలా ఉండాలి? మాట మాత్రం సెలవిస్తే చాలు కార్యములన్నీ దానంతటికి అవే జరిగిపోతూ ఉండాలి. దేవుడంటే అలాగుండాలి అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. అదే రీతిగా మరి దేవుని గురించి వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞాపిస్తే సృష్టి యావత్తు కూడా ఏమవ్వాలి? ఆయనకు లోబడాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రము చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైంది. దేవుడంటే ఎలాగ ఉండాలి? ఆయన గద్దిస్తే గాలి ఆగిపోవాలి, సముద్రమైనా ఆగిపోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తే ఈ సృష్టి యావత్తూ కూడా ఆయన మాటకు లోబడాలి. అటువంటి వాడై ఉండాలి దేవుడంటే అనేది వారి యొక్క అభిప్రాయం. అదే రీతిగా దేవుడంటే ఎలాగుండాలి అని వారి యొక్క అభిప్రాయం అంటే, ఆయన చూస్తే దెయ్యాలు ఏమైపోవాలి? పారిపోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గెరాసీనుల దేశంలోనికి వెళ్ళాడు. గెరాసీనుల దేశంలోనికి వెళ్ళంగానే సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు వెంటనే పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? యేసు, దేవుని కుమారుడా, మాతో నీకేమి? మమ్ములను వెళ్ళిపోమని, మమ్ములను ఆ నరకంలోనికి వెళ్ళిపోమని, పాతాళంలోకి వెళ్ళిపోమని నీవు ఆజ్ఞాపించవద్దు అని బతిమలాడుకుంటున్నాయి. ఆయన చూడంగానే దెయ్యాలు వణికిపోవాలి, ఆయన చూడంగానే దెయ్యాలు పారిపోవాలి. దేవుడంటే అలాగుండాలి. అంతేకాదు, దేవుడంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొనుట చేతనే ఏమో చేయాలి? స్వస్థత వచ్చేయాలి. ఆయన నీడ పడితే చాలు స్వస్థత వచ్చేయాలి. దేవుడంటే అలా ఉండాలి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా ఉండాలి. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు మురిగిపోయినటువంటి లాజరు ఏమై ఉండాలి? బ్రతికి తిరిగి వచ్చేయాలి. ప్రేత వస్త్రాలతో బ్రతికి వచ్చేయాలి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవాలి. ఆయన ప్రత్యక్షమైతే ఆ సీనాయి కొండ మీదకి ధర్మశాస్త్రం ఇవ్వటానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ యొక్క కొండ అంతా కూడా ఏమైపోయిందండి? ఉరుములతో, మెరుపులతో, గాఢాంధకారముతో భయంకరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోతే ఆ దర్శనమును చూడలేక మోషే కూడా ఏమైపోయాడంట? భయపడిపోయాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా వణికిపోయారు. ఇశ్రాయేల్ పాడులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నది, మేము రాలేము, మేము చూడలేము అని వాళ్ళందరూ భయపడుతూ మాట్లాడారు. దేవుడంటే అలాగుండాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే కలగమనంగానే కలిగిపోవాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే కలగమనే కలిగిపోవాలి. ఆయన చూడగానే దెయ్యాలు పారిపోవాలి. ఆయన నీడ పడగానే స్వస్థత వచ్చేయాలి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత వచ్చేయాలి. ఆయన చేతిలో 5 రెట్లు పెడితే ఎన్ని అయిపోవాలి? 5,000 మందికి అవి ఆహారం అయిపోవాలి. ఈ రీతిగా దేవుని గుర్చినటువంటి ఒక అభిప్రాయం వారికి ఉంది. దేవుడంతే బలవంతుడై ఉండాలి. దేవుని ఎదుట ఎవడూ కూడా నిలబడకూడదు. ఆయన జ్ఞానం ఎదుట ఎవడూ నిలబడకూడదు. దేవుని గుర్చినటువంటి గొప్ప అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయం అంతయు కూడా దేవుని గురించి అది సరైనదే. ఆయన అటువంటి దేవుడే. ఆయన ఆజ్ఞాపించగానే సమస్తం కలిగింది. ఆయన చూడంగానే దెయ్యాలు పారిపోయినాయి. ఆయన గద్దించగానే సృష్టి యావత్తు నిమ్మళమైపోయింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థత వచ్చేసింది. ఆయన ఆజ్ఞాపించగానే మృతుడైనటువంటి వాడు, మురిగిపోయినటువంటి వాడు, వాసన కొడుతున్నటువంటి లాజరు తిరిగి లేచి వచ్చాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన గాలిని రప్పించగానే సముద్రము ఆయన ఎదుట 2 పాయలుగా చీలిపోయింది. ఆయన అటువంటి దేవుడే. ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. వారికి దేవుని పట్ల వారికి ఉన్న అభిప్రాయములన్నీ కూడా కరెక్టే. ఆ అభిప్రాయములన్నిటికీ సరైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు చూపించినటువంటి దేవుడు. అయితే అంతటి సర్వశక్తుడైనటువంటి దేవుడు, అంతటి బలవంతుడైనటువంటి దేవుడు మరి ఆ యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడుతున్నటువంటి రాత్రి, సిలువకు అప్పగింపబడిన రాత్రి, ఆ రాత్రి నుంచి సిలువలో వేలాడుతూ తన ప్రాణమును అర్పించే అంతవరకు కూడా ఆయన ఎలాగున్నాడు అంటే మౌనిగా ఉన్నాడు.
ఆ రాత్రికాలమందు గెత్సెమనేటువంటి తోటలో ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ ప్రార్థించిన తర్వాత తనతో కూడా ఉన్నటువంటి వాడు, తనతో భోజనము చేసినటువంటి తన యొక్క విహితుడైనటువంటి వాడు తనను అప్పగించటానికి ఆ రాత్రికాలమందు వచ్చినప్పుడు, స్నేహితుడా నీవు చేయవలసినది చేయమని చెప్పి తన్ను తానే వారికి అప్పగించుకున్నాడు. అప్పగించుకొని సాతాను యొక్క అధికారములోనికి, అంధకార సంబంధమైన అధికారములోనికి ఆయన వెళ్ళిన సమయము మొదలుకొని ఆయన మౌనముగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. ఆయనను నిలవబెట్టి ఆ యొక్క అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పటికీ ఆయన ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. దేవుడంటే ఎలాగుండాలి అంటే తీర్పు తీర్చేవాడుగా ఉండాలి, కానీ తీర్పులో నిలబడేవాడుగా ఉండకూడదు. అది ఆనాటి జ్ఞానులు, ఆనాటి గ్రీకులకు ఉన్నటువంటి దేవుని గుర్చిన అభిప్రాయం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుని గుర్చినటువంటి అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆ రాత్రికాలమందు ఆయన నిలవబెట్టారు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు. ఆయన ఎన్ని నేరాలు ఆయన మీద మోపుతున్నప్పటికీ, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద వేస్తున్నప్పటికీ ఆయన ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. దేవుడైతే మౌనంగా ఉంటాడా? దేవుడైతే ఈ రీతిగా వాళ్ళు చేస్తున్న నేరాలన్నీ తప్పు అని ఖండించలేకుండా ఉంటాడా? తన్ను తాను డిఫెన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన్ను తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తన మీద నేరాలు మోపుతుంటే నేను నేరము చేయలేదు, నాలో పాపము లేదు అని ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఈయన దేవుడు ఎలా అవుతాడు? ఈయన దేవుని కుమారుడు ఎలా అవుతాడు? ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు ఎలా అవుతాడు అని వారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి అభిప్రాయము మారిపోతుంది. దేవుడంటే ఎలాగుండాలి అంటే ఆ యొక్క అత్యున్నత సింహాసనం మీద కూర్చుండి అందరికీ తీర్పు తీర్చేవాడిగా ఉండాలి, కానీ తీర్పులో నిలబడి నిస్సహాయకుడిగా, మౌనుడుగా తన మీద నేరములు మోపుతుంటే ఆ నేరములన్నిటినీ కూడా తప్పు అని తన పక్షముగా తాను నిరూపించుకోలేనటువంటి వాడుగా దేవుడు కానీ, దేవుని కుమారుడు కానీ, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడు ఉండకూడదు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయమై ఉన్నది. అందుకనే ఆయన వారి మీద మోపుతున్నటువంటి నేరములన్నిటిని బట్టి, ఆయన మౌనుగా ఉండటాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఫూలిష్నెస్, ఇది వెర్రితనం. దేవుడంటే ఎలాగుండాలి? మేము దేవుడంటే తీర్పు తీర్చేవాడుగా ఉండాలి. మౌనంగా ఉండేవాడు దేవుడేంటి? తన్ను తాను రక్షించుకోలేని వాడు దేవుడేంటి? తన్ను తాను విమోచించుకోలేని వాడు, తనలో తప్పు లేదని నిరూపించుకోలేనటువంటి వాడు మా తప్పులను ఎలా సరిచేస్తాడు? మమ్మల్ని ఎలా పాపంలోంచి బయటకు తీసుకొస్తాడు? మమ్మల్ని ఎలా చీకటిలో నుండి వెలుగులోకి తెస్తాడు? మమ్మల్ని ఎలా తీర్పులో నుండి జీవంలోనికి దాటిస్తాడు? తన్నును తాను రక్షించుకోలేని వాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? ఇది ఆనాటి జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క గ్రీసు దేశస్థులు సిలువను గురించి ప్రకటిస్తున్నప్పుడు వారికి ఎలా అనిపించిందంటే అది వెర్రితనముగా అనిపించింది. ప్రభువైన యేసు మన పాపముల నిమిత్తం సిలువలో మరణించాడు అంటే అది వాళ్ళకి వెర్రితనంగా కనిపించేది. కారణం ఏమిటి అంటే పాపము చేయించేవాడెవడు? సాతాను. పాపము చేయించే సాతానును పట్టుకొని దేవుడు ఏం చేయాలి? సిలువకు అప్పగించాలి. వాడిని తీసుకెళ్ళి నిత్యమైనటువంటి నరకంలో పడేయాలి. పాపము చేయించే పాప పురుషునికి శిక్ష విధించాల్సింది పోయి ఆయనేంటి తన మీద తీసుకున్నాడు శిక్ష? ఇది ఫూలిష్నెస్ కాదు? దేవుడంటే ఎవరు? కత్తి పట్టుకుంటే ఎదుట ఎవరు మిగలకూడదు, చివరికి సాతాను కూడా మిగలకూడదు. ఈయనేంటి శిక్ష విధించి సాతాను తీసుకువెళ్ళి నిత్య నరకంలో పడవేయవలసినటువంటి ఈయన శిక్ష యావత్తు నేను భరిస్తానని చెప్పి అందరి కొరకు ఆ కలువరి సిలువలోకి వెళ్ళి తన ప్రాణాన్ని పెట్టడం ఏంటి? ఇది బుద్ధిహీనత, ఇది ఫూలిష్నెస్, ఇది దేవుని వెర్రితనము అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి గ్రీకులైనటువంటి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ సువార్తను హేళన చేస్తూ వచ్చారు. మేమే జ్ఞానులమని చెప్పుకుంటూ ప్రకటింపబడుతున్న సిలువను గుర్చినటువంటి వార్తను వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వెర్రితనముగా భావించారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు దేనిని చూచి వెర్రితనం అంటున్నారో
దేనిని చూచి దేవుని బలహీనుడు అనుకుంటున్నారో దానిని బట్టే వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని వెర్రితనము అంటే, దేవునికి వెర్రితనము ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా. పాపముల కోసము ఒక వ్యక్తి చనిపోవటం అనేది మీ దృష్టిలో వెర్రితనమేమో. ఆ సిలువను గుచ్చినటువంటి మాట నశించుచున్నటువంటి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. దేవుని వెర్రితనం అంటే సిలువను గుచ్చినటువంటి మాట. చెప్పండి, ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి ఆ వెర్రితనము అని లోకం అనుకుంటుంది, కానీ అది మనకు ఎలాగున్నా చెప్పండి, దేవుని యొక్క శక్తి. ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుని రక్షించలేకపోయాడు. ఆయన తన్ను తాను రక్షించుకోలేకపోయాడు. తన చేతుల్లో పొడిచినటువంటి మేకులను ఆయన తీసుకోలేకపోయాడు. తనకి పెట్టిన ముళ్ళ కిరీటమును ఆయన తీసుకోలేకపోయాడు. తన మీద మోపినటువంటి నేరములను నిరూపించుకోలేకపోయాడు. ఆయన తన్ను తాను రక్షించుకోలేడు. మనల్ని ఏమి రక్షించుకుంటాడు? ఆయన బలహీనుడని వాళ్ళు అనుకున్నారు. ఆయన బలహీనుడుగా కనబడటను బట్టే ఈరోజు మనందరికీ ఏం కలిగింది చెప్పండి? రక్షణ. దేవుని లోకం అనుకుంది సాతాను యొక్క శిరస్సును నరికేసి సాతానును తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేసేటువంటి వాడు దేవుడు అనుకుంది. కానీ దానికి విరుద్ధంగా, మనుషుల యొక్క జ్ఞానానికి విరుద్ధంగా, మనుషుల యొక్క ఆలోచనలకు విరుద్ధంగా మనందరి పాపమును తన మీద వేసుకొని తాను మన కొరకు మరణించి సమాధిలో పెట్టబడి సమాధిలో తిరిగి లేచి మృత్యుంజయుడై మనందరి నిమిత్తము పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఇప్పటికీ కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లోకానికి వెర్రితనము, కానీ అది మనకి దేవుని శిలువకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి ఆ వెర్రితనము అని లోకం అనుకుంటుందే, దానిని బట్టి మనం దేవుని ఆరాధించచ్చా ఆరాధించకూడదా చెప్పండి? లోకానికి అది వెర్రితనం, కానీ దేవుడు రక్షింపబడుతున్న మనకు అది ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయినటువంటి యేసుక్రీస్తుని, ఆయన జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని, ఆయన బలహీనతని లోకం అనుకుంటుంది, అది దేవుని యొక్క బలం. ప్రియులరా, ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ రీతిగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి ఈరోజు మనం ఏమయ్యాం చెప్పండి? రక్షింపబడ్డాం. ఆయన తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించటాన్ని బట్టి ఈరోజు మనందరము కూడా జీవం గల దేవుణ్ణి తెలుసుకోగలిగాం. జీవాధిపతి దగ్గరికి వెళ్ళేటువంటి సత్యము, జీవము, మార్గమైనటువంటి ఆ యొక్క ఏకైక మార్గాన్ని మనందరము కూడా తెలుసుకోగలిగాం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు అన్నటువంటి రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలము కలది. ఏంటి వెర్రితనము అంటే? సువార్త ప్రకటన 18వ వచనంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో, సిలువను గుచ్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, నశించుచున్నటువంటి వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువ కార్యము ద్వారానే ఆత్మీయంగా మనం శక్తి పొందుతున్నాం. అదే రీతిగా 21వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము. సువార్త ప్రకటన వీళ్ళు ఏమని సువార్త ప్రకటిస్తున్నారు? సిలువను గుచ్చిన వార్త. మన పాపముల నిమిత్తము క్రీస్తు చనిపోయెను, సమాధి చేయబడెను, ఆయన తిరిగి మృత్యుంజై తిరిగి లేపబడినటువంటి మాట లోకానికి ప్రకటిస్తూ ఉంటే లోకం ఎలా చూస్తుంది? వారిని వెర్రివారిలా చూస్తుంది. అందుకని అంటున్నాడు, సువార్త ప్రకటనను అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము ఆయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము. ఆ రీతిగా ఆ యొక్క సిలువ కార్యము ఇప్పటికీ అనేకల హృదయాలను కదిలిస్తూనే ఉంది. ఈరోజు మన మారు మనసు పొందాము, మన పాప క్షమాపణ పొందగలిగాం, మన హృదయము మార్చుకొని దేవుని తట్టు తిరిగి మరి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలిగాము అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆ సిలువ కార్యం. ఆ సిలువ కార్యము ద్వారానే అనేక హృదయాలు ఇప్పటికీ పరివర్తన చెందుతున్నాయి. కాబట్టి మన కొరకు బలి అయి
మన కొరకు బలహీనుడైనటువంటి ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం చెప్పండి? లోకమైతే వెర్రితనం అంటుంది, లోకమైతే బలహీనత అంటుంది, కానీ అది దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. దేవుని గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, దేవుడంటే కలుగునుగాక అనగానే కలిగిపోవాలి, గద్దించగానే ఆగిపోవాలి, ఆయన చూడగానే దెయ్యాలు వణికిపోవాలి, ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత వచ్చేయాలి, ఆయన నీడ పడగానే దెయ్యాలు పారిపోవాలి, ఆయన ఆజ్ఞాపించగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవాలి అని దేవుని గుర్చినటువంటి వారి అభిప్రాయం మంచిదే. కానీ అయితే అదే సందర్భంలో దేవుడు మరి తను తాను తగ్గించుకొని తన కుమారుడు మన కొరకు పంపించి శిలువ కార్యము ద్వారా రక్షించాలి, శిలువ కార్యము ద్వారా లోకం అంతటిని కూడా రక్షించాలనేటువంటి కార్యము వారికి ఎలా కనపడిందంటే వెర్రితనముగా కనపడింది. కానీ ఆ రీతిగా తగ్గించుకుంటాం అనేటువంటిది మన యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం, అదే మన జీవితాలకు రక్షణాధారమై ఉన్నది. కనుక మరి ఈ యొక్క మాటలో ఉన్నటువంటి లోకం అనుకున్నటువంటిది వెర్రితనము, అయితే మనకు అది దేవుని శక్తి. లోకం అనుకున్నటువంటిది బలహీనత, అందులోనే మన యొక్క జీవితాలకు కావలసినటువంటి గొప్ప రక్షణ ఉన్నది. కనుక ఈ యొక్క రక్షణ బట్టి, ఈ సిలువ కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనందరము కూడా సిద్ధపడ